ఇది 24 hours సర్వీస్. 24 గంటలకి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అంటే ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఫిక్స్డ్ డిపాజిట్ లెక్క తీసుకుంటారు. అంటే మనం ఏమైనా తప్పు చేసినా మన వాళ్ళ వస్తువులు మనం తీసుకోకపోయినా అలా అనమాట. చార్జర్ వాళ్ళు పీకపోతారు అలా. ఆడొకటి అండ్ ఆడొకటి డార్మెంటరీ అంటారు. డార్మేట్ అది. అండ్ డైరెక్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేయాలి. లేడీస్ కూడా ఉందంట. లేడీస్ కి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది. లేడీస్ కి బాయ్స్ కి జెంట్స్ కి అంటే లేడీస్ కి బాయ్స్ కి సపరేట్. ఐడి ప్రూఫ్ అయితే కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఎగ్జామ్స్ కానీ వచ్చినప్పుడు నా లాంగ్ జర్నీ చేసినప్పుడు వాళ్ళకి నెక్స్ట్ జర్నీ అంటే వాళ్ళకి వెళ్ళడానికి జర్నీ ఎక్కువ టైం ఉంది అనుకోండి, అలాంటి వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంది బస్ స్టాండ్ లో. అంతా పెయిడే. సో ఇలా బస్ స్టాండ్ లోకి వచ్చినాక అట్లా పైకి వెళ్ళిపోవాలి. పైకి వెళ్తే ఇక పై ఫ్లోర్ లో స్ట్రైట్ గా ఉంటుంది, రైట్ లెఫ్ట్ ఉంది. డార్మెంటరీ అని అడిగినా చెప్తారు. ఇక్కడ దగ్గరలో అంటే రూమ్స్ లాంటివి సపరేట్ ఓన్లీ బెడ్స్ ఉంటాయి కాబట్టి. అండ్ కపుల్స్ కదా ఒకటే రూమ్ లో ఎలా చేయరంట, అది సపరేట్. బస్ స్టాప్ లో ఫెసిలిటీ బాగుంది. అండ్ సేమ్ ఫెసిలిటీ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటే ఇంకా బాగుంది. బస్ స్టాప్ నుంచి రైల్వే స్టేషన్ అనేది 1.2 కిలోమీటర్ల దూరంలో ఉంది. నడుచుకుంటూ వెళ్తే 2 కిలోమీటర్లు వస్తుంది. వచ్చినాక స్ట్రైట్ గా ఇక్కడ అవుపడుతుంది కదా 29, 32, 33, 34 ఈ ప్లాట్ఫారం లోకి వెళ్ళి స్ట్రైట్ కి వెళ్ళి రైట్ సైడ్ దిగాలి. రైట్ సైడ్ పెద్ద మెట్లు అవుపడతాయి. అది ఎక్కేస్తే డైరెక్ట్ డార్మెంటరీ ఉంటుంది. బస్ స్టాప్ లోకల్ షాప్ అని అడిగి చెప్తారు. 24 hours ఫుడ్ సప్లై అంటే ఫుడ్ అనేది ఉంది కానీ ఫుడ్ అనేది పైసలతో కొనుక్కోవాల్సింది. బట్ లాకర్ కేసు మనకు సంబంధించిన వస్తువులు ఇందులో పెట్టుకోవచ్చు. ఫోన్ ఛార్జర్ మాత్రం బయట పెట్టుకునే ఆప్షన్. సో ఒకవేళ పోతే ఫోన్ ఛార్జర్ దొంగతనం చేయొచ్చు కానీ ఫోన్ అయితే పోవు. ఎందుకంటే చిన్న బౌల్ నుంచి ఫోన్ బయటకు వెళ్ళదు కాబట్టి సేఫ్ ఉంటుంది. సో ఆ ఛార్జర్ ఆప్షన్ కూడా లోపల ఇస్తే ఇంకా బాగుండేదేమో. అంటే కొంతమంది పడుకొని కూడా ఫోన్ వాడతారు కాబట్టి 2-in-1 గా బయట కంఫర్ట్గా ఇచ్చినట్టున్నాం. ప్రతి బెడ్కి బార్ ఇట్లా ఏసీ ఉంటుంది, బెడ్ లైట్స్ ఉంటుంది. అండ్ సీసీ కెమెరా కూడా ఉంది సెక్యూరిటీ పరంగా. కింద ఫ్లోర్ ఇంకొకటి పైకి కిందకి మెట్లు. సో లాకర్ ఇస్తారు, బయటకు వెళ్ళేటప్పుడు లాకర్ ఇచ్చేయాలి. బాత్రూమ్ సపరేట్ ఉంది, షీట్, మంచి పిల్లో, దిండు. లాకర్ కూడా మన బెడ్ కాళ్ళ కింద ఉంటుంది దగ్గరలో. వాష్ చేసుకోవడానికి ముఖం కడగడానికి సపరేట్ గా సింక్ ఉన్నాయి. 3-4 ఉన్నాయి అనమాట. నీట్గా ఉండేవి కూడా. మనకు సబ్బులు కానీ పేస్ట్లు ఏమైనా ఉంటే మనమే తెచ్చుకోవాలి. ఎవరైనా డైరెక్ట్ బయట స్నానం చేయాలనుకున్న వాళ్ళకి డైరెక్ట్ బయట డ్రమ్లో నింపు ఉన్నది. అండ్ లోపల బాత్రూమ్ లోపల కూడా చేయొచ్చు. బాత్రూమ్ లోపల ప్లస్ బయట స్నానం చేసుకునే వాళ్ళకి అనమాట. అండ్ బాత్రూమ్ కూడా చాలా క్లీన్గా ఉన్నది. ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేస్తున్నారు. వాటర్ ఫెసిలిటీ కూడా ఎప్పటికప్పుడు ఉంటూనే ఉన్నది. అంత మెయింటెనెన్స్ అయితే బాగానే ఉంది. లోపల ఒక రూమ్ మొత్తానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, నీట్గా ఉంది. దీంతో పాటు స్నానం చేసే దాంట్లో సోప్ బాక్స్, బకెట్, మగ్గు నీట్గా ఉంది. ఇప్పుడు నీట్ చేస్తున్నారు. డార్మెటరీ ఆప్షన్ అనేది ఎగ్జామ్ కి వచ్చిన వాళ్ళకి, ఒక ట్రైన్ అందకపోతే టూర్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అలా గుళ్ళు గోపురాలు తిరిగే వాళ్ళకి, లేకుంటే ఏమైనా పని మీద వచ్చినప్పుడు ఇక్కడ ఉండిపోయిన వాళ్ళకి స్టే ఇక్కడ ఎదుర్కొంటే అలాంటి వాళ్ళకి బాగా పని చేస్తుంది. అలాంటి ప్రమోషన్స్ కోసమో లేకపోతే వాళ్ళని హైలైట్ చేసేదానికైతే కాదు. ప్రతి చోట ఇలాంటివి ఉంటే ఇంకా బాగుంటది.